జగన్ గద్దె దిగాలి అన్నటువంటి కోరిక రామోజీరావు గారిది. ఎందుకయ్యా అంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలి, తన మనిషి అధికారంలోకి రావాలి, తను అభిమానించే వ్యక్తి అధికారంలోకి రావాలి. ఎన్టీఆర్ కంటే కూడా చంద్రబాబుని అభిమానించారు ఆయన. మొదట్లో ఎన్టీఆర్ని అభిమానించారు. ఎన్టీఆర్ తనని లెక్క చేయకపోవడంతో తనని లెక్క చేసేవాడు సీఎం కావాలనుకున్నారు. అందుకే చంద్రబాబు నాయుడికి జాతీయ స్థాయిలో కూడా పలుకుబడిలు వచ్చేలా చేసుకొచ్చారు. ఆ తర్వాత అందుకనే చంద్రబాబు నాయుడిని కాపు కాస్తూనే వచ్చారు. ఇప్పుడు ఆ చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి రావాలంటే జగన్ గద్దె దిగి తీరాలి. అందుకోసం ఏమైనా చేస్తారు. దానికి తోడు ఇప్పుడు మార్గదర్శి ఫైనాన్స్ని జగన్ దెబ్బతీస్తే మార్గదర్శి చిట్స్కి జగన్ చెప్పెట్టినటువంటి నేపథ్యంలో ఎంతకైనా తెగిస్తారు. ఇప్పటికే పత్రిక పుట్టిన తర్వాత 70లలో పుట్టినటువంటి పత్రిక 2024కి వచ్చేటప్పటికి ఈ 40 ఏళ్ల తర్వాత దారుణమైనటువంటి పరిస్థితికి వచ్చింది. మొట్టమొదటిసారి విశాలాంధ్ర ప్రజాశక్తి కంటే దారుణాతి దారుణంగా పత్రికను నడుపుతూ తెలుగుదేశం పార్టీ కరపత్రిక అయినటువంటి ఆ మహానాడు ఏదో ఉంటుంది అలా పేపర్, దానికంటే దారుణంగా వార్తలు రాసుకొస్తూ వెళ్తున్నారు. అది ఒక ఎత్తు అయితే ఇంకా ఏం చేయడానికైనా సరే, ఎట్లాంటి తప్పుడు వార్తలు సృష్టించైనా సరే జగన్ని గద్దె దించడానికి అన్నటువంటిది గట్టి ప్రయత్నం చేస్తారు. ఎంతకైనా తెగిస్తారు. అవసరమైతే ఎలాంటి చర్యలైనా ఫేస్ చేయడానికి సిద్ధపడతారు. ఏం జరుగుతుందో జగన్ ఎలా తట్టుకుంటాడో చూడాలి.